सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर जिला महबूब नगर मुस्तखर में TFTU के दफ्तर में दस्तूर बचाओ और देश बचाओ के जिम्मन में एक सहाफती इजलास अमल में आई। इस इजलास में आइन दिफाई कमेटी के कन्वेनर अनाड़ा अंजन्ना, को कन्वेनर SM खलील, विस्लावत रवि नायक, काशापोगु प्रसाद, जी मुदिराज, जाकिर हुसैन, निजामुद्दीन, TFTU के सदर P विजय कुमार, कबाइली कायदीन छत्रपति नायक और दीगर मौजूद थे। इन कायदीन ने बताया कि दस्तूर बचाओ और देश बचाओ के मकसद के साथ आइन तहफ़्फ़ुज़ कमेटी के ज़ेर एहतमाम इस माह की 27 तारीख को शाम 4 बजे महबूब नगर मुस्तखर के MBC ग्राउंड में एक अजीम शान इजलास मुनाक़िद किया जा रहा है। इस इजलास में प्रोफेसर योगेंद्र यादव, प्रोफेसर कोदंडा राम, प्रोफेसर हरगोपाल, आमिर अली खान, प्रोफेसर चिंताकुंदी कासिम, मौलाना साबिर, मौलाना मोहम्मद अहमद नक्शबंदी, बिशप विल्सन सिंघम, दास राम नायक, काचम सत्यनारायण गुप्ता और दीगर शिरकत करेंगे। इन समाजी कायदीन ने कहा कि BJP MP सतह के लीडर ऐलान कर रहे हैं कि वो इख्तिदार में आने की सूरत में दस्तूर को तब्दील करेंगे। BJP के 10 साला दौरे हुकूमत में इंतजामिया दस्तूर की रूह के खिलाफ चलती रही। BJP हुकूमत ने मुल्क की दौलत और कुदरती वसाइल को मल्टीनेशनल कंपनियों के हवाले करने, पब्लिक सेक्टर इंटरप्राइजेस की निजकारी, तमाम अशिया पर GST लगाकर कीमतों में इजाफा किया है। खाना पकाने की गैस, पेट्रोल, डीजल की कीमतों में इजाफा करते हुए आवाम दुश्मन पॉलिसियां अपनाई हैं। गुजरात, मणिपुर, उत्तर प्रदेश जैसी रियासतों में मौत का सिलसिला जारी है। इसमत दरी और कत्ल करने वालों को जेल से रिहा करके बाइज्जत बरी किया जाता है। उन्होंने कहा कि मुल्क में ऐसी खौफनाक सूरत हाल पैदा करने में दस्तूर एक रुकावट है और BJP पूरे दस्तूर को बदलने की साजिश कर रही है। आइए हम दस्तूर की हिफाजत करें और उनके खिलाफ मुल्क की हिफाजत करें। इन समाजी कायदीन ने तमाम तबके के लोगों, मजदूरों, किसानों, मजहबी अक़लियतों, आदिवासियों, SC, ST, BC समाजी ग्रुपों से बड़ी तादाद में शिरकत की अपील की। ఈ రాజ్యాంగ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది। ప్రెస్ మీట్లో రాజ్యాంగ రక్షణ సమితి కన్వీనర్ వన్నాడ అంజన్న గారు, అదేవిధంగా కో కన్వీనర్లు ఇస్లావత్ రవి నాయక్ గారు, కాశపోగు ప్రసాద్ గారు, గట్టన్న ముదిరాజ్ గారు, జాకిర్ హుసేన్ గారు, అదేవిధంగా నిజాముద్దీన్ గారు పాల్గొనడం జరిగింది। 27 సాయంత్రం 4 గంటలకు MBC గ్రౌండ్లో జరిగే సభకు సబ్బండ వర్గాల ప్రజలు వేలాదిగా కదిలి రావాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం। MP స్థాయి నాయకులు మాట్లాడే మాటలు, BJP కింది స్థాయి నాయకులు మాట్లాడే మాటలు ఒక ఎత్తు అయితే, ఇవాళ పత్రికల్లో నరేంద్ర మోడీ స్వయంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సంపద మొత్తం ముస్లింలకు అప్పజెప్తారని చెప్పి ప్రచారం చేస్తున్నారు। ఒక MP స్థాయిలో ఈ విధంగా మాట్లాడడం అత్యంత దుర్మార్గమైన విషయం। ఒక ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడడం ఒక దుర్మార్గమైన విషయం। జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడరు। ఈరోజు దేశం మొత్తంలో దేశ సకల సంపదల్ని దోచుకుంటున్నది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన మార్వాడీలు। తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ అన్ని రకాల వ్యాపారాలు కానీ, ఇక్కడ ఉన్న అన్ని రకాల ఏజెన్సీలు కానీ గుజరాత్కి సంబంధించిన మార్వాడీల చేతుల్లో ఉంది। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైశ్యులకు కూడా ఈరోజు ఉపాధి లేని పరిస్థితి। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిన్న సన్నకారు భూస్వాములకు, రైతులకు కూడా కనీసం వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి స్పేస్ మిగిలని పరిస్థితి। ముస్లింల విషయానికి వస్తే చాలా కమిటీలు చాలా స్పష్టంగా మాట్లాడినాయి, వాళ్ళు అసంఘటిత రంగంలో ఉన్నారు, సరైన ఉపాధి లేదు, ఒక్క పెట్టుబడిదారుడు కూడా ముస్లిం కమ్యూనిటీ నుంచి లేడు అనేది ఈరోజు చాలా సర్వేలు చెప్తా ఉన్నాయి, డాటా ఉంది। అయినా ప్రధానమంత్రి ఒక రెచ్చగొట్టే విషయాన్ని, విద్వేషాలని పెంచేటట్టు ఏదైతే చేస్తూ ఉన్నాడో దానికి విరుగుడుగా ఈ సభను జరుపుతూ ఉన్నాం। ఈ సభ ప్రేమను పెంచే సభ, ఈ సభ విద్వేషాలను నిరోధించి
మనిషికి మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంచే సభ. ఈ సభలో సోదరత్వము, స్నేహము, శాంతి వీటి కొరకు ఈ సభను నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ సభ అనేది కీలకంగా విద్వేషానికి, స్నేహానికి మధ్య, రక్తపాతానికి, శాంతికి మధ్య జరిగే సభగా దీన్ని పరిగణించాలని చెప్పి ఈ సభను జయప్రదం చేయటం కొరకు అధిక సంఖ్యలో ప్రజలు, కార్మికులు, రైతు కూలీలు, సబ్బండ వర్గాల ప్రజలు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ పాల్గొనాల్సిందిగా మేము రాజ్యాంగ పరిరక్షణ సమితి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు వన్నాడ అంజన్న. రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం పనిచేయడం లేదు. కేవలం పెట్టుబడిదారుల కోసం పనిచేస్తూ ఉన్నది. ఎందుకంటే పెట్టుబడిదారులు వాళ్ళ అవసరాలు తీర్చే యంత్రంగా మారింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. మరి ప్రజాస్వామ్యము ఖూనీ అయిపోయింది. ప్రజాస్వామ్యం విలువలు లేకుండా అయినాయి. ఈరోజు ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేస్తామని, రాజ్యాంగాన్ని మరి లేకుంటే ఏమవుతుందని చెప్పి ఈరోజు చాలామంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. జ్యోతి మిర్జా కానీ, మరి అనంతకుమార్ హెగ్డే కానీ, మరి వివేక్ హోబ్రాయ్ కానీ, తర్వాత రంజన్ గొగోయ్ కానీ, మరి ఈరోజు మరి నూతనంగా ఈరోజు ప్రెస్గా చూస్తూ ఉన్నాం. మరి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిందే, రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ నెలలో 27 తారీఖు నాడు ఒక బహిరంగ సభను తలపెట్టినాం. ఆ బహిరంగ సభకు మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు వేలాదిగా తరలి రావాలని చెప్పి మేము అందరికీ మరి గ్రామాన మండలాల వారీగా, తర్వాత తాలూకాల వారీగా తిరిగి మేము ఇప్పుడు ఏదైతే దళిత, మైనార్టీ, క్రిస్టియను, మరి ఎస్టీ సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం గురించి, రాజ్యాంగ విలువల గురించి మరి తెలియజెప్పి వాళ్లకు చెప్పడం వల్ల ఎక్కడ పోయినా కూడా మంచి ఆదరణ ఉంది. మరి చాలా ప్రమాదంలో ఉన్నాం. ఈరోజు మనం ప్రమాదంలో ఉన్నామే కాకుండా వేరే దేశాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది భారతదేశంలో? మరి ప్రజాస్వామ్య విలువలు మరి చాలా అణచివేయబడతా ఉన్నాయని చెప్పి మరి అందరూ సోదరభావంతో బతికే మహోన్నతమైన భారత రాజ్యాంగాన్ని మరి తొలగించాలని చూస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఇది సమంజసం కాదని చెప్పి ఈరోజు జర్మనీ మాట్లాడుతూ ఉంది, అమెరికా మాట్లాడుతూ ఉంది, యుఎన్ఏ మాట్లాడుతూ ఉంది, మరి ఇంగ్లాండు, చాలా దేశాలు ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నాయి భారతదేశంలో జరుగుతున్నటువంటి నిర్ణయాల చూసి. కాబట్టి ఇప్పటికైనా గౌరవనీయులైన మోదీ గారు, మీరు ప్రజాస్వామ్య విలువలను గౌరవించండి. ఇలాంటి నిర్ణయము తప్పనే విషయాన్ని మరి కేంద్ర ప్రభుత్వానికి తెలపాలని చెప్పే ఉద్దేశంతో మరి ఈ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఈ నెల 27 తారీఖు నాడున ఈ ఎంబీసీ గ్రౌండ్లో నిర్వహించేటటువంటి భారీ బహిరంగ సభకు ఈ జిల్లా నలుచెరుగుల నుంచి అందరూ రావాలని మరి మీ దగ్గర మొరపెట్టుకుంటున్నాం. ఆ సభకు మరి పెద్దలు జయేంద్ర యాదవ్ కానీ, యోగేంద్ర యాదవ్ గారు, తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తర్వాత ప్రొఫెసర్ చింతకింది కాసిం గారు, అదేవిధంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు, మరి అదేవిధంగా ఎస్టీల నాయకుడు దాసరామ్ నాయక్ గారు, మరి అదేవిధంగా డాక్టర్ ఐపి ఆశీర్వాదం క్రైస్తవ పెద్దలు, మరి బీసన్ డాక్టర్ విల్సన్ సింగం గారు, హమీర్ అలీ ఖాన్ గారు ముస్లిము పెద్దలు, మరి అదేవిధంగా హఫీజ్ ఫీర్ ఖలీగ్ అహ్మద్ గారు, మరి సాబ్రీ సాహెబ్ గారు, హల్లామా హఫీజ్ మొహమ్మద్
వీళ్ళందరూ కూడా చాలామంది మరి కాచం సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు. భారతదేశంలో రాజ్యాంగం అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి సబ్బండ వర్గాల సమ్మేళనాన్ని మేము అన్ని వర్గాలతో చేస్తూ ఉన్నాం. जिसमें 27 तारीख के दिन शाम में 4 बजे दस्तूर बचाओ देश बचाओ क्या तहरीक लेकर एक इजलास रखा गया है। इसमें मुख्तलिफ उलमा और सियासी लीडर भी हाजिर होंगे। महबूब नगर के तमाम आवाम से गुजारिश की जाती है कि वो वक्त पर 4 बजे आएँ और देश के लिए दस्तूर के लिए थोड़ा वक्त दें। इंशाल्लाह इस जलसे को कामयाब बनाए तो बेहतर रहता। 1947 के बाद जब हमारा देश आज़ाद हुआ उसके बाद 1950 में दस्तूर नाफिज हुआ। दस्तूर नाफिज होने के बाद 1950 से लेके आज तक 74 साल का अरसा हुआ। 74 साल के अंदर कभी दस्तूर को धोखा नहीं हुआ। आज दस्तूर हमारा ख़तरे में है, देश ख़तरे में है। इसीलिए जो दस्तूर को हटाना चाह रहे हैं, दस्तूर में तरमीम लाना चाह रहे हैं, हम इसकी मुखालिफत करते हैं। क्योंकि दस्तूर में ऐसा है कि आर्टिकल 5 जो है उसके अंदर जो भी शहरी 5 साल तक हिंदुस्तान में रहता है उसको शहरियत दी जाती है। आर्टिकल 5 में आप गूगल और यूट्यूब मार के देख सकते हैं कि उसके अंदर आर्टिकल 5 में ये लिखा हुआ है, चाहे उनके पेरेंट्स भी 5 साल तक अगर हिंदुस्तान में रहते हैं उनको शहरियत दी जानी चाहिए। अगर आपकी शहरियत छीन लेंगे तो आप वोट डालने के काबिल नहीं रहेंगे। वोट एक हमारा ऐसा हथियार है जो किसी को भी हुकूमत पर बिठा सकता है, हुकूमत से हटा भी सकता है। इसीलिए हमारे को ये हक़ होना ज़रूरी है। इसीलिए हम तमाम से गुजारिश की जाती है कि वो वक्त पर 27 तारीख के दिन 4 बजे हमारे चर्च ग्राउंड में हाजिर हों। शुक्रिया। खुदा మిత్రులకు మరి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాం. నా పేరు కాశ్యపోగు ప్రసాద్, రాజ్యాంగ పరిరక్షణ సమితిలో కో కన్వీనర్గా నేను పనిచేస్తున్నాను. అయితే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వారికి అనుబంధంగా ఉన్నటువంటి వారి పార్టీ వారు అంటే ఎంపీ స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు రాజ్యాంగాన్ని మారుస్తాం, మాకు అత్యధికమైన సీట్లు ఇవ్వండి ప్రజలు వాళ్ళు కోరుతున్నారు. అయితే ఆ ప్రజల్లో ఉన్నటువంటి 100కి 90% ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో రాజ్యాంగ పరిరక్షణ సమితి వారు అక్కడ క్రైస్తవులకు, అదేవిధంగా ముస్లిమ్స్లు, దళితు, అదే ఎస్టీస్, ఆదివాసులు, అదేవిధంగా బీసీలో ఉన్నటువంటి కులాల వారికి నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 27వ తారీఖు రోజు చలో మహబూబ్ నగర్ అనే ప్రోగ్రాన్ని మేము చాలా బహిరంగ సభను మన ఎంబీసీ గ్రౌండ్లో శనివారం 4 గంటలకు జరగబోతుంది. కనుక ఈ ప్రోగ్రానికి క్రైస్తవుల నుంచి మేధావులు, ముస్లింలు ఉన్నటువంటి మేధావులు, అదేవిధంగా సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. కాబట్టి అన్ని కులాల మతాలకు ఏ భేదం లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, దేశాన్ని రక్షిద్దాం అని చెప్పేసి ఒక నినాదముతో, ఒక స్వరముతో మేమందరం కలిసి ముందుకు వస్తున్నాం. అదేవిధంగా మాతో పాటు ఈ కులాల మతాలకు ఏ భేదం లేకుండా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతము చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్ గారికి మరియు కన్వీనర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ నేను ముగించుకుంటాను. आजन आता आयरो मुख्य कारण काय सकतो राज्यांग परिरक्षण समिती वडती आजन आपण 27 तारखेर 27 तारीख नाडू పెద్ద ఎత్తున ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ सेवे फलताणीन आजी अपन ताण ताणे सेवे ना ताणीन अपन राज्यांग रक्षण पर अपन भी भरोसा करूँ खयं तो आजन 400 सीट बीजेपी ना तो अपने राज्य में करना अपन हर रिजर्वेशन करना जेर खाली
आज ना बीजेपी एक केरीज काय केरीज तो 400 सीट आवतो मार राज करूचू बामणे राज आणि अंदो राज करा केल्या चेर खाली अपन गोर भाई मार भाई बहन शगा शंगन गोतो सेवन मारे विनंतीच का तो आज देखरेचा आपण गोर गरीबेन खन तक देखरेचं आणि तांडेमा व्यवस्था करून भारी वेजाराचं आवळ काळेमा आपण खून नाकाचं मार नाकाचं आणि बाई बहिणीला काट नाकाचं अशी वेळ आवळाचं जर खाली जागो मार भाई बहन सगळा शिकन गोतो नाही तो मार नाकाचे तर लोक ये राज्य में नहीं बिठाड़ो अपन सवार है अपन कति स्कूल रहते विद्यापरंग रहते आणि पॉलिटिकल रहते से व्यवस्था में अपन खून नाकाचं काट नाकाचं जर खाली आपण एक करायचं जो आज ना अपन वोट करून एक आयुधम सायुधम वो ती अपन ही करनू खूनू नहीं तो अपने न आज ना देश में कति भी रहते भी अपने कति भी काई व्यवस्थित मळे नहीं फल मळे नहीं जर खाली मार भाई बहन सगा संगन को तो हर तांडे थी हर गामे थी घर घरे थी जाग ताणीन ಈ ರಾಜ್ಯಾಂಗ ಪರಿಷತ್ ಸಮಿತಿ ಹೊಡಿತಿ ಅವನು ಆ ತಾಣಿನ ಈ ಸಭಾನ विजोधन करून केरोचू भारी येतून आवनु कहा का तो अपन नहीं आए तो आपने सवा रिजर्वेशन काट नाकाचं आपल्याला कधी काही फल मळे नहीं अब देख रहे बात हम भी आज मोदी प्रभुत्व काय कर तो वो ओनली रेड्डी ओनली ब्राह्मणिज्म में ही करीच RSS काबट्टी ST SC BC अपन सेवकता अपने हक अधिकार लावनु राज्यांग लावनु कारण आज अपन राज्यांग रक्षण समिती ಹೊಡಿತಿ भेटायचा तांडे तांडे नायक खर बारी हसा मी हसा बिठाय ताणे मार भाई बहन सगा संगन गोतो सेवे ताणीन ये पेद्द एत्तुन ये सभान विजोधन करून केरोचू जय सेवालाल।